వారి యొక్క ఆశయ సాధన కోసం జన సైనికులు అనునిత్యం ప్రాణత్యాగాలు చేసైనా సరే రావడం అభివృద్ధి మీదే ముఖ్యంగా దృష్టి పెట్టింది. ఈ 8 నెలల్లో చేసిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో వైసీపీ కూడా చేసి ఉండదు. ఓకే, రీసెంట్గా చూసుకుంటే వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక వంశీ గారినే కాదు రాష్ట్రంలో చేసినటువంటి కొంతమంది చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా రానున్న భవిష్యత్తులో అదే ప్రణాళిక వర్తిస్తుంది. మా యొక్క ఏపీ సీఎం డిప్యూటీ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుంది. గత ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మరీ ముఖ్యంగా మన అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఆయన పిచ్చి పట్టిందో ఏమైందో తెలియదు, కానీ వాళ్ళ ప్రభుత్వం చేసొచ్చింది ఏమీ లేదు. రోడ్డు మీద గుంతలు పొడవలేదు, కాలువలో పూడికలు తీయలేదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాళ్ళ యొక్క అక్రమ భూ సంపాదన చేసుకొని ఇవాళ కూటమి ప్రభుత్వం 6 నెలల్లో రైతుల పక్షాల నుండి రైతుల యొక్క ఈ యొక్క ధాన్యాన్ని కానీ అదేవిధంగా పంటలకు సంబంధించిన కార్యక్రమాల్లో అదేవిధంగా పేద రైతులకు కానీ ఇలాంటి కార్యక్రమాలు చురుకుపోతున్నటువంటి ఆ యొక్క తనాన్ని చూడలేక కొంతమంది మాజీ వైసీపీ మంత్రులు మీరు గుర్తుంచుకోవాలి, మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వైసీపీ మంత్రులుగా ఉండి అభివృద్ధి చేయాల్సింది పోయి బూతుల రాష్ట్రంగా మార్చిన నాయకులు మీరు మొదటివారు. జనాలు మీరు బాగా గుర్తుంచుకుంటారు. రానున్న భవిష్యత్తులో మీ యొక్క వాయిస్ మూమెంట్ని కానీ మీ ప్రవర్తన మార్చుకోకపోతే మీరు ఎమ్మెల్యే కాదు కదా, కనీసం పంచాయతీ సర్పంచ్ కూడా గెలవలేరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రానున్న భవిష్యత్తులో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర అనే భూమిలో జనసేన మొక్కని వేసి ఆంధ్ర ప్రజల కోసం ఒక వేరు వ్యవస్థను తయారు చేసి రానున్న భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం ధీటుగా ఉండాలనే ఒక పదవులను నడిపిస్తున్నారు. వారి యొక్క ఆశయ సాధన కోసం జన సైనికులు అనునిత్యం ప్రాణత్యాగాలు చేసైనా సరే పార్టీని, ఆంధ్ర రాష్ట్రాన్ని, ప్రజలని, రాజధానిని, పోలవరాన్ని స్థాపించే దిశగా ప్రయాణం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే రౌడీ రాజకీయం, ఇదే రౌడీ పాలన అంటున్నారు కదా. ఎందుకంటే ఒకటి మా పెద్దలు చెబుతూ ఉంటారు, దొంగోడికి దొంగ ఆలోచనలు, మంచోడికి మంచి ఆలోచనలు. వాళ్ళన్నీ దొంగ పనులు చేశారు కదా. వాళ్ళ నాయకుడే 1000 కోట్లు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పరిపాలన అంటున్నారు కదా, వీళ్ళే ప్రజల దగ్గర దోచుకుంటున్నారంట కదా. వీళ్ళు ప్రజల దగ్గర దోచుకుంటున్నారో ఏదో పరదాలు కట్టుకున్నప్పుడు అర్థం కాల. ఇప్పుడు జనాల ముందుకు బొమ్మను ఒకసారి అర్థం అవుద్ది. దోచుకొని సొమ్ము నిలబెడతారని ఆ పరదాల కంచి రావట్లేదు మహానాయకుడు, మన యువ నాయకుడు, మాజీ యువ నాయకుడు జగనన్న గారు. ఆ దాచుకుని బయట పెడతాని వారు రావట్లా. 6 నెలల పరిపాలన ఏలెత్తి చూపించడం లేక వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పడానికి తప్ప ఉన్నారు వాళ్ళు మహానుభావులు. వాళ్ళని ప్రజలు నిత్యం గుర్తుంచుకుంటారు. వాటారు సామాన్యుడు కాదు, ఒక దేవుడితో సమానం. ఎవరికి ఎప్పుడు వారిని వాళ్ళ ఎక్కడ వాళ్ళకి బాగా తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు 5 సంవత్సరాలను ఆంధ్రాన్ని నాశనం చేయడమే కాకుండా ఒక్కరోజైన అసెంబ్లీలో స్వచ్ఛందంగా ఆంధ్ర భాషను మాట్లాడకుండా బూతులు కూని చేసిన వారికి మరొకసారి ఈ ఆంధ్ర ప్రజలు కూని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర ప్రజల కోసం మా జనసేన పార్టీ, మా కూటమి పార్టీ సీనియర్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క ఆయుష్ మొత్తాన్ని ప్రజల కోసమే చేశారు. వారి యొక్క ఆశయ సాధన మా పవన్ కళ్యాణ్ గారు కూడా పేద ప్రజల కోసం కృషి చేస్తారని. పేద ప్రజలు ఎందుకంటే కొంతమంది ఈ మధ్య చెబుతున్నారు వాళ్ళు, ఎందుకంటే జిలేబీ లాంటి కార్యక్రమాలు చేసి పేద ప్రజలు మభ్యపెట్టి రూపాయి ఇచ్చి 10 రూపాయలు చేసిన కార్యక్రమాలు చేశారు. మా ప్రభుత్వం అలా చేయట్లేదు. వచ్చిన తక్కువ టైంలోనే ఇదే మోడీ గారు ఆయన పరిపాలన ఉన్నారు. ఒక్కరోజు కేంద్రం నుంచి డబ్బులు రాలేదు. డబ్బులు తీసుకురాపోగా వాళ్ళకి ఒత్తుగా పలికి కొన్ని తాకట్లు పెట్టారు. ఈ రోజు అలా కాకుండా మా కూటమి ప్రభుత్వంలో మా డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రాల్లో కూడా పర్యటన చేసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు వచ్చే విధంగా చేయటంలో మొదటి స్థానంలో ఉన్నారు ఈ రాష్ట్రంలోని. మరొకసారి గౌరవంగా చెప్పుకుంటున్నాం జన సైనికులం. మీ పేరు? బలాలపురం చంద్రశేఖర్ మేడం. ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదండి. 8 నెలల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈ 8 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద రావడం అభివృద్ధి మీదే ముఖ్యంగా దృష్టి పెట్టింది. ఈ 8 నెలల్లో చేసిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో వైసీపీ కూడా చేసి ఉండదు. 5 ఏళ్లలో కూడా కనీసం వీళ్ళు 3 నెలల్లో చేసిన పరిపాలన కూడా 8 నెలల్లో చేసి ఉండదు. 8 నెలల్లో తీవ్రమైన
కేవలం ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారే కానీ ఇచ్చిన ప్రతి శాఖకి ప్రతి మంత్రి ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మొత్తం కార్యకర్తలతో సమీక్షించి ఎలా చేస్తే ఏంటని చెప్పని తెలుసుకొని మాకు కూడా ప్రతి వారం రివ్యూలు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కన్ఫామ్గా పెట్టుకొని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూత్ స్థాయి కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఎక్కడ ఏ సమస్య ఉంది డ్రైనేజ్ కానీ ఏం కానీ అసలు ఈ ప్రభుత్వం చూసిన తర్వాత ప్రజల్లో కానీ వాళ్ళలో కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోలేకపోయామని ఇలాంటి మనుషుల్లో మేము ఎన్నుకోలేకపోయామని చాలా బాధపడుతున్నారు. కానీ వాళ్ళైతే మాత్రం ఇదే ప్రభుత్వం ఇంకొక 2 ఏళ్ళు కనుక గడిస్తే కనుక ఇదే లోటు బడ్జెట్ని నిల్వ బడ్జెట్లో తీసుకొచ్చే ఏర్పాట్లు మాత్రం మొత్తం ఉమ్మడిగా బాగా చేస్తున్నారండి. రీసెంట్గా చిరంజీవి గారు ఏమన్నారంటే ఇంట్లో అందరూ ఆడపిల్లలే అయిపోయారు, ఒక్క మగపిల్లడు ఉంటే బాగుండు అని చెప్పేసి అని అన్నారు కదా. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆడపిల్లలు అయితే దేనిలో తక్కువ, ఆడపిల్లల్ని ఎందుకు అంత చులకనగా చేసి మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఆయన యొక్క సొంత అభిప్రాయం. రెండోది వచ్చి చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు, అసలు ఆయన పాయింట్ ఆఫ్ టాక్ అనేది చేయడం అనేది అనవసరం. కానీ ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉండి అన్నారని అంటున్నారు. ఆయనకి ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక హీరోగా ఆల్రెడీ ఇప్పుడు కొణిదెల వంశంలో ఆల్రెడీ చిరంజీవి గారి కూతుళ్ళే ఉన్నారు, కానీ హీరోయిన్లుగా అలాగే చేస్తున్నారండి. ఒక సగటు అభిమానిగా కానీ ఏదైనా కానీ హీరోయిన్గా చూడరు. ఏది సినిమా చేశారా, ఏది పెళ్లి చేసుకున్నారా, ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నారా అనే లెక్కలోనే మనం ఉంటాం. అలాగే ఇప్పుడు మేము ఎలాగ ఆలోచిస్తామంటే ఈ లెగసీని హీరోని మేము వారసత్వంలో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు, ఆయన తర్వాత వంశాన్ని ఇప్పుడు మొన్న చావా సినిమా రిలీజ్ అయింది, ఛత్రపతి సంభాజీ గారు గురించి తీశారు. శివాజీ మహారాజ్ ఎలాగ తర్వాత వాళ్ళ వంశాన్ని మేము ఒకళ్ళ వెనకతలో ఒకళ్ళని వాళ్ళ వేలో చూడాలనుకుంటాము, ఇదే హీరోయిజం కంటిన్యూ చేయాలనుకుంటాం. ఆ లెక్కలో మేము కావాలనుకుంటాం. కానీ ఆయనకు కావాల్సినంతమంది ఇంట్లో లక్ష్మీదేవులు ఉన్నారు, అందువల్ల ఆయనకు అలాంటి ఎటువంటి పక్షపాతం కానీ అవి కానీ చిరంజీవి గారికి ఎట్టి పరిస్థితుల్లో లేవండి. ఆయన చాలా మంచి ఆయన, అసలు అలాంటి వ్యక్తి దాన ధర్మాలు చేసిన వ్యక్తి, కొన్ని గుప్తదానాలు చేసిన వ్యక్తిని కావాలని చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్అవుట్ చేయడం కోసం ఆయన్ని బ్లేమ్ చేయడం కోసం, కానీ ఈ బ్లేమ్ చేయడం కోసం చెయ్యాలని ఎంత ప్రయత్నిస్తున్నారో ఆయన చిటికనేల మీద వెంటుకు కూడా కదపలేరు. ఆయనకి కాలి కింద ధూళితో సమానం వీళ్ళు చేసే ప్రతి ఒక్క విమర్శ. ఇదే విషయంలో ప్రతిపక్షాన్ని చిన్న మాట అనాలనుకుంటున్నాము. మాకున్నది మా దానికి మేము ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలని కాబట్టి మేము చెప్తున్నాం, కానీ చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాము. ఇదే వైఎస్ షర్మిల గారు కష్టపడ్డారు, మరి ఆవిడ్ని చేయలేకపోయారే. ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు ఇచ్చారు బాణం అని వదిలేరు, తర్వాత ఇప్పుడు మరి తల్లి చెల్లి ఇద్దరు కలిసి రోడ్డు మీదకి వచ్చారు. ఇంట్లో మొదట వాళ్ళ ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి సరైన ఆస్తి పంపకాలు చేపట్టి ఏమన్నా మాట్లాడాలనుకుంటే తర్వాత రోడ్డు మీదకి వచ్చి మాట్లాడించమని చెప్పండి. అంతేగాని ఉన్నది కదా కొట్టగాల్చి మొహం మీద వేసేద్దాము వాళ్ళే తుడుపుకుంటారు అని అంటే అసలు ఆయన ఇలాంటివన్నీ కూడా ఈ చౌతో ఈనా చౌతో అసలు ఆయన చెవు లోపల కూడా తీసుకెళ్ళరు. ఆయన అన్నారు కదా మోక చవిటి కప్ప అని చెప్పి స్టోరీ, అది వర్తిస్తుంది. ఆయన మాత్రం మేలిమి శిఖరం, హిమాలయాల్లో మేలిమి శిఖరం. ఆయన ఎవరు ఏమి టచ్ చేయలేరు. ఆయన రాజకీయాలు కూడా దూరం ఉంటా అన్నారు, కాబట్టి ఆయన రాజకీయంగా చూడొద్దు. ఆయన అందరి మనిషి, అందరి వాడు, బిగ్ బాస్.